కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువర్గంలో మన విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతోటి బంధువులతోటి కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన గృహం కొనాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడో కొన్న భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్న వారికి H1B వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఉన్నా సరే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. అలాగే ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఈ వారం చాలా అధికంగా ఉంటుంది. అయితే అది శుభకార్యాలకి బాగా ఖర్చు చేస్తారు. గృహం కానీ బంగారం కానీ లేదా వివాహ నిమిత్తం కానీ ఏదైనా శుభగ్రహానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం జరగదు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. చేదాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారిపోవడం లేదా మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే వీరు అనుకున్న విద్య సాధించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలించే దిశగా కూడా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మీ మాట వినకపోవడం మీకు ఒక మానసికమైన వేదన ఏర్పడుతుంది. సో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. అయితే రూపాయి వచ్చిన చోట రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. అది ఒక అందుకు మంచి ఖర్చు ఉంటుంది. కాకపోతే ఖర్చుల విషయంలో మటుకి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.